పాస్వర్డ్ మర్చిపోతే ఏమి ఇప్పుడు మూడో రోజు పశువుల పండుగ మా ఊర్లో ఉంటది, జల్లికట్టు రేంజ్ లో ఉంటది. అక్కడికి వెళ్ళినామంటే విజిల్స్ గోలలు అంతే మామూలుగా ఉండదు. ఆ రోజంతా తిని తిరిగితే మండేకి మీరు మేనేజర్ కాదు సార్, మా ఊరికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతారు అంతే. రీ రీ ఏం మాట్లాడుతున్నారా? ఒకడేమో రిజైన్ అంటాడు, ఒకడేమో పాస్వర్డ్ మర్చిపోవడం అంటాడు. నన్ను ఏం చేయాలనుకుంటున్నారా? కట్టేసి కొట్టేసి తీసుకెళ్లేలా ఉన్నారా? ఏంట్రా రే మీరు? కట్టేది కాదండి బాబోయ్, ప్రేమతో కొట్టి తినిపిస్తాం. మీరు మా గోదావరి వచ్చారనుకోండి, ఏమండి పుల్లట్టు తినచ్చు కదా అని చెప్పి మా వాళ్ళే మీ వెనకాల పడతారు. నేను గోబిగాడు మిమ్మల్ని షుగర్ పేషెంట్ చేసేలా ఉన్నాడా? సారు మీరు నా మాటిని పండక్కి మా ఊరికి వసేయండి. ఆడ ఓన్లీ మాస్ సెలబ్రేషన్స్ అంతే మాత్రమే. నా పొద్దున్నైతే రాగి సంగటి, మధ్యాహ్నం అయితే రాగి సంగటి నాటుకోడి పులుసు. ఏమంటారు? ఆ లాజిక్లు ఉండవు, ఓన్లీ మ్యాజిక్లే. సరే పని చేస్తా, ఫస్ట్ గోదావరికి వెళ్తా, అక్కడ బొబ్బట్లు తింటా, పూతరేకులు తింటా. సెకండ్ డే సీమకు వచ్చి నాటుకోడి కుమ్ముతా. ఇది ఫిక్స్, ఓకేనా? డన్, పదండి. హ్యాపీ సంక్రాంతి. నవ్వండ్రా, పెద్దది సీమ దెబ్బ. ఏమంటారా? మా గోదావరి వాళ్ళు మర్యాదకి సార్ ఫ్లాట్ అయిపోయారు మాస్టరు. అది మావా, మీ ఊరేదో, మీ ఊర్లో సంక్రాంతి స్పెషల్ ఫుడ్ ఏంటో కింద కామెంట్స్ చెప్పండి. రాయలసీమ మాస్ ఉంటే ఫైర్ ఇమోజీలు, గోదావరి వాళ్ళ మనసు ఉంటే హార్ట్ ఇమోజీలు వేసుకోండి, చూద్దాం.